భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం నేలమట్టమైంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల క్రింద ఇద్దరు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల క్రింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ పోలీస్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణం జరుగుతున్నట్టుగా సమాచారం. కాదండి, మరి మొత్తం ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగిద్దండి, కూలిపోతే మీకే ఇబ్బంది. అవును, చెప్పాము అన్నీ చెప్పాము. అన్నీ ఈఓ గారు వచ్చారు నిన్న. పాపం ఆయన ఎక్కలేకపోతున్నాడు ఈఓ గారు. అన్నంత అసలు ఎన్ని అంతస్తులకి 3 G+5 అండి. మళ్ళీ షోయింగ్ చేస్తాను. మళ్ళీ వాడు బాగానే ఎక్కించావు. కదా కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టమైంది. శిథిలాల క్రింద ఇద్దరు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల క్రింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ పోలీస్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణం జరుగుతున్నట్టుగా సమాచారం. 2-3 ఫ్లోర్లు పడేయాలి. అది మనకి జనానికి ఇబ్బంది. కదా కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టమైంది. అయితే ఈ 6 అంతస్తుల భవనం అనుమతులు లేకుండా నిర్మాణం సాగిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కుప్పకూలిన భవనం శిథిలాల క్రింద ఇద్దరు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అటు రెస్క్యూ పోలీస్ టీం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మాట్లాడకూడదు సాయిబులు. మాట్లాడరు మాట్లాడు
మాట్లాడరు మీరు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. అక్కడి నుంచి నవీన్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అనుమతులు లేకుండా నిర్మాణం జరిగింది అంటున్నారు. దీనిపైన అధికారులు ఎవరైనా స్పందించారా? సంఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలం పట్టణంలోని ఒక వీధిలో అయితే ఈ యొక్క 6 అంతస్తుల భవనం అయితే కుప్పకూలినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఇది గతంలో కూడా 6 అంతస్తులకు సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ ఇంటిని సందర్శించి ఇది అంటే పై వారు G+2 మాత్రమే పర్మిషన్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారు అనుమతులు లేకుండానే ఈ యొక్క 6 అంతస్తులు అంటే G+2 కాకుండా G+5 ఈ యొక్క భవనాన్ని నిర్మించేందుకు వారు అక్కడ ఉన్నటువంటి యజమాని అయితే ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వారిని అంటే నోటీసులు కూడా ఇచ్చారు. అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వాటిని కూలగొట్టేందుకు అంటే దానిని ఆ నోటీసులు ఇచ్చి దాన్ని కూలగొట్టేందుకు కూడా వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని ఎవరిని కూడా అంటే ఇటు అధికారులని కావచ్చు లేకపోతే ఏవి కూడా పట్టించుకోకుండా ఈ నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గత కొన్ని రోజులుగా ఈ యొక్క భవనం ఎప్పటికి కూలిపోతుందా అని భయపడుకుంటూ కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే భద్రాచలానికి సంబంధించినటువంటి కొంతమంది సంఘ సేవకులు కూడా అనేక సార్లు కూడా అధికారుల దృష్టికి కూడా ఈ యొక్క భవనానికి సంబంధించినటువంటి G+5 అత్యంత ప్రమాదకరంగా ఉందంటూ కూడా వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ అధికారులు అక్కడికి వెళ్లి తూతు మంత్రంగానే చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ ముఖ్యంగా ఈ యొక్క భవనం 6 అంతస్తుల భవనం కూలిపోవడానికి అక్కడ ఉన్నటువంటి నిర్మాణ లోపాలు కూడా అదే విధంగా వారు ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే అక్కడ పిల్లర్స్ మీద 6 అంతస్తులు నిర్మాణం కుదరదని తెలిసినప్పటికీ కూడా అత్యాశతోటే అంటే భవన యజమాని యొక్క నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈ యొక్క 6 అంతస్తులకు సంబంధించి పనులకు వెళ్లినటువంటి వారు ఉండగానే ఈ యొక్క భవనం అయితే కూలిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రస్తుతానికి అయితే ఇద్దరు అంటే భవనం కూలిపోయే సమయానికి 2 కూలీలు మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఒక భవనంలో పనులు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ భవనం కూలిపోయే సమయంలో వారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో వారు ఆ శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఆ యొక్క ఇద్దరు ఏదైతే కూలీలను బయటికి అక్కడ ఉన్నటువంటి పని వారిని బయటికి తీసేందుకు పోలీస్ మరియు రెస్క్యూ టీంలు అయితే గత కొంత సమయం నుంచి వీరు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఈ యొక్క శిథిరాల్లో చిక్కుకున్న వారిని పిలిస్తే వారు పరుకుతున్నారంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరొక వాదన కూడా వినిపిస్తున్న కూడా పరిస్థితి ఉంది. ఈ యొక్క అంటే ఇంటి యజమానిరాలు చెప్తున్న దాని ప్రకారం 2 పని వాళ్ళు మాత్రం ఈ రోజు పనిచేస్తున్నారు, వారే ఈ యొక్క శిథిరాల్లో చిక్కుకున్నారు అంటే ఇంటి యజమాని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఇద్దరితో పాటు మరికొందరు మంది కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే అనేక సోషల్ మీడియాలలో కూడా మరికొంతమంది ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. కానీ దీంట్లో నిజం ఎంతవరకు ఉందని మాత్రం ఎవరు కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే శిథిలాలను తొలగించేందుకు జేసీబీల సాయంతో రెస్క్యూ మరియు పోలీస్ శాఖ వారు అయితే ఇప్పటికీ ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వారు కూడా లోపల 2 మాత్రమే ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ అధికారులందరూ కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క భవనానికి ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో అంటే అంటే 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నా కూడా అధికారులు ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోకపోవడంతో అధికారులపై అయితే ఒక విమర్శ అయితే తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ నవీన్.